గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నేటి నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభం కానున్నాయి. అదే నేపథ్యంలో చూసుకుంటే విజయనగరం జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాల్లో అయితే మాత్రం 23,000 పైన స్టూడెంట్స్ అయితే మాత్రం ఎగ్జామ్స్ రాయనున్నారు. మొట్టమొదటిసారిగా చూసుకుంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి విద్యార్థులకు మొదటి దశలో మొదటి పరీక్షగా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో కార్యాచరణ దాల్చాలనే ప్రతిదాన్ని కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈరోజు పరీక్షా కేంద్ర సెంటర్కి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం అయితే మనం విజయనగరం జిల్లాకు సంబంధించిన పట్టణంలో ఉన్న కస్బా స్కూల్ వద్ద అయితే మనం ఇక్కడైతే మనం చూడొచ్చు. ఇటువైపు చూసినా సరే స్టూడెంట్స్ తల్లిదండ్రులతో ఈ పరీక్షా కేంద్రానికి అయితే చేరుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే మనతో పాటు మాట్లాడడానికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటండి? ఇక్కడ బాగానే ఉంది సార్. ఇక్కడ మా పాప ఇన్స్పైర్ స్కూల్ చదువుతున్నారు. ఆ పేరెంట్ నేను. పిల్లలు ఏమన్నా ఒత్తిడి ఎగ్జామ్ టైంలో ఒత్తిడికి లోను కాకుండా ఉండడం కోసం, ఆల్ ది బెస్ట్ చెప్పడం కోసం ఇక్కడ మేము రావడం జరిగింది. ఇక్కడ వాతావరణం అంతా బాగానే ఉంది. పిల్లలు కూడా మంచిగా రాయాలని పిల్లలందరికీ, నా పాపతో పాటు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మొట్టమొదటిసారికి ఎగ్జామ్ రాయిపోతున్నాయి, ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఎక్సైటెడ్గా అనిపిస్తుంది. కొంచెం టెన్షన్గా ఉంటుంది పిల్లలందరికీ. పేరెంట్స్ వచ్చి కొంచెం సపోర్ట్ చేయడానికని మేము అందరం కలిసి వచ్చాం పిల్లలకి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి. థ్యాంక్ యూ. అమ్మ, మీ కెరియర్లో మొట్టమొదటిసారి ఎగ్జామ్ రాయిపోతున్నారు, ఎలా అనిపిస్తుంది? 10th క్లాస్ ఎగ్జామ్ రాయిపోతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం నర్వస్గా ఉంది. మా టీచర్స్ అందరూ రావడం, సపోర్ట్ చేయడం కొంచెం హ్యాపీగా ఉంది. చెప్పండి, ఎలా అనిపిస్తుంది అండి? కొత్తగా అనిపిస్తుంది. అంటే మేము బాగానే ప్రిపేర్ అయ్యాం, ఎలా రాస్తామని తెలీదు, కానీ పేపర్ మాత్రం ఈజీగా వస్తే పర్లేదు, బాగా రాస్తాం. అంటే ఇప్పుడు కొత్త స్కూల్ మా సెంటర్ అయితే మాకు సెల్ఫ్ సెంటర్ పెట్టినా బాగుండు అనుకుంది. కాకపోతే ఇప్పుడు బయట స్కూల్ కాబట్టి ఎలాగుంటుంది, ఇన్విజిలేషన్ ఏంటనేది తెలియదు. కాకపోతే మా వంతు మేము ప్రిపేర్ అయ్యాం. మేమైతే బాగా రాస్తాం అనుకున్నాం. మా సార్లు బాగా ప్రిపేర్ చేశారు మమ్మల్ని. ఎందుకంటే సార్లు మాకు ముందు నుండే ఒక నెల ముందు నుండి గైడెన్స్ ఇచ్చారు. గైడెన్స్ ఇవ్వడంతో మేము బాగా చదువుకొని ఇప్పుడు బాగా రాయడానికి హెల్ప్ అవుతుందని మేము హెల్ప్ చేసుకున్నాం. అంటే మీకు మొట్టమొదటిసారిగా మీ కెరియర్లో ఫస్ట్ ఎగ్జామ్ ఇది 10th క్లాస్ అంటే మీరు 10 సంవత్సరాల పాటు చదివారు. మీ కెరియర్లో ఫస్ట్ ఎగ్జామ్, దీన్ని ఏ విధంగా ఫేస్ అయిపోతున్నారు? ఫేస్ చేయడం అంటే ఇట్లా నార్మల్ స్కూల్లో రాసినట్టే సార్లు మాకు చెప్పింది చేస్తున్నాం. స్కూల్లో రాసినట్టు ఇక్కడ కూడా బాగా రాయమన్నారు సార్స్. టెన్షన్ అయితే తీసుకోవద్దు అన్నారు. మా రామయ్య సార్ చెప్పారు. సార్ ఎక్కడ ఉన్నారు సార్, రండి సార్, అతను చెప్పారు సార్. అందుకే మేము టెన్షన్ తీసుకొని నీట్గా రాస్తాం, రాస్తాం, రాలేనివి ఎలాగోలాగా ఆలోచించి రాయమన్నారు సార్. టెన్షన్ అయితే తీసుకోవద్దు అన్నారు. థ్యాంక్ యూ సార్. నేను ఇన్స్పైర్ స్కూల్లో హెచ్ఎంగా చేస్తున్నాను. మా పిల్లలు ఒక 20 మంది వచ్చారు సెంటర్కి. పిల్లలందరినీ ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పి వాళ్ళందరినీ సాధారణంగా లోపలికి పంపిద్దామని ఆనందంతో నేను వచ్చాను. మా పిల్లలందరూ కూడా నా వెనకే ఉన్నారు. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు పరీక్ష తెలుగు, వీళ్ళు చక్కగా రాస్తారు. మా స్కూల్ పిల్లలే కాకుండా అందరి పిల్లలు పరీక్ష బాగా రాయాలని చెప్పి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అందరికీ. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను. అమ్మాయి ఇన్స్పైర్ స్కూల్లో చదువుతుంది, 10th క్లాస్. ఇక్కడ సెంటర్ వచ్చింది. మళ్ళీ తనకు నర్వస్గా ఫీల్ అవుతుంది. ఎగ్జామ్ అయినంత వరకు ఉండి కొంచెం సపోర్ట్గా ఉండి టీచర్లు వచ్చి రాగానే వాళ్ళకి కొంచెం రిలీఫ్ అయ్యారు. ఎగ్జామ్ రాయాలని కోరుతున్నాను. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ పిల్లలు రాస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? నేను గిరీశం స్కూల్లో తెలుగు టీచర్గా వర్క్ చేస్తున్నానండి. గత 24 సంవత్సరాల నుంచి కూడా నేను వర్కింగ్లోనే ఉన్నాను. నాటి నుంచి నేటి వరకు చూస్తున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా పిల్లలు చాలా ఉత్సాహంతో ఈ యొక్క 10th క్లాస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఆ యొక్క పరీక్ష ఎప్పుడు వస్తుందని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. ఎందుకు అంటే వాళ్ళ యొక్క నేచర్ అనేది, వాళ్ళ యొక్క భవిష్యత్ అనేది ఇక్కడితోటే స్టార్ట్ అవుతుంది. కాబట్టి 10th క్లాస్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది వారి యొక్క జీవిత ఘట్టంలో. కాబట్టి పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈరోజు కస్బా స్కూల్కి అయితేనేమి ఇతరత్ర స్కూల్స్కి అయితేనేమి వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా విజయవంతం అవ్వాలని నేను ఒక టీచర్గా కోరుకుంటున్నాను. అయితే వాళ్ళు ఎందుకు ఈ యొక్క 10th క్లాస్కి టీచర్స్ అయినా కూడా పిల్లలు ఎందుకు అంత కష్టపెడతారు అంటే 10th క్లాస్ నుంచే మనకు సర్టిఫికేట్ అనేది దేనికైనా ఆధారం అవుతుంది. ఈ 10th క్లాస్ నుంచి మనం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటి ఇది ఒక మెట్టు, వాళ్ళ యొక్క జీవిత అనుభవానికి ఇది ఒక మెట్టు. కాబట్టి వాళ్ళు ఇక్కడి నుంచే వాళ్ళు స్టార్ట్ అయ్యి విజయవంతం అవడానికి ప్రయత్నిస్తున్నారు. ధన్యవాదములు.
ఒకటే చెప్తున్నారు, చూసాం కదా, పిల్లలకైతే మాత్రం వాళ్ళ జీవితంలో ఎడ్యుకేషన్లో మొదటి మెట్టుగా 10వ తరగతి ఎగ్జామ్స్ అయితే ఈరోజు రాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు నుంచి అయితే మాత్రం వాళ్ళ భవిష్యత్తు కూడా మారనున్నదని చెప్తున్నారండి. ఎవరెవరు ఏ స్థాయిలో సెటిల్ అవ్వాలన్నా సరే ఈ రోజు ఎగ్జామ్స్ తర్వాత నుంచి అయితే మాత్రం వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా మారిపోతుందని కూడా మరొక వైపుతో మనతో చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే విద్యాశాఖ అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనతో పాటు జిల్లా విద్యా అధికారి మాణిక్యం నాయుడు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి సార్, జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏంటి? ఓకే, 2025 10th క్లాస్ అండ్ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి 17/3/2025 నుంచి 31/3/2025 వరకు జరుగుతాయండి. ఈ పరీక్షలు సజావుగా సక్రమంగా నిర్వహించడానికి 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి స్కూల్లో కూడా, అంటే ఈ ఎగ్జామినేషన్స్ ఏంటంటే 119 సెంటర్స్లో జరుగుతున్నాయి. ఈ 119 సెంటర్స్లో సజావుగా జరగడానికి అన్ని రకాల ఏర్పాట్లు, విద్యార్థులకు కావాల్సిన బెంచెస్, అలాగే ఫర్నిచర్, వాటర్ ఫెసిలిటీసు, అలాగే టాయిలెట్ ఫెసిలిటీసు, అలాగే ఫ్యాన్స్, ఇవన్నీ కూడా పక్కగా ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే వీళ్ళు సజావుగా రాయడానికి తప్పనిసరిగా ఏం చేయాలంటే వీళ్ళు సమయం అనేది 9:30 to 10th క్లాస్ వాళ్ళకి 9:30 to 12:45 వరకు జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఏంటంటే బిఫోర్ 9 వచ్చినట్లయితే వాళ్ళు రాయడానికి కంఫర్ట్గా ఉంటుంది. వాళ్ళు 9:30 to 12:45 వరకు రెగ్యులర్ ఎస్ఎస్సి విద్యార్థులు రావాల్సి ఉంటుంది. అలాగే ఓపెన్ స్కూల్ కూడా 614 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు కూడా రాస్తున్నారు. ఈ ఓపెన్ స్కూల్ విద్యార్థులు 8 సెంటర్లో వీళ్ళు రాస్తున్నారు. అలాగే రెగ్యులర్ విద్యార్థులు 119 సెంటర్లో రెగ్యులర్ విద్యార్థులు రాస్తున్నారు. కాబట్టి దీనికి ఏ రకమైన మాల్ ప్రాక్టీస్ కానీ ఏది జరగకుండా ప్రతి సెంటర్లో కూడా 144 సెక్షన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఏది జెరాక్స్ సెంటర్ కానీ, అలాగే ప్రింటెడ్ మెషిన్స్ కానీ ఏవి కూడా జరగడానికి పోలీస్ శాఖ వారి తాలూకా నిబంధనల మేరకు 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది. అలాగే అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏంటంటే వాళ్ళ సిఎస్లకి, డిఓలకి కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ రూమ్స్లో ఇన్విలేటర్స్ కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. రోజు ఇన్విలేటర్స్ ప్రతి సెంటర్లో కూడా ఇన్విలేటర్స్ వాళ్ళ నెంబరింగ్ చీటీలు తీయడం ద్వారా ర్యాండమ్ పద్ధతిలో వాళ్ళకి రూమ్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా చుట్టుపక్కల ప్రతి స్కూల్ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది. అలా కాంపౌండ్ వాళ్ళు బయట నుంచి ఏ వ్యక్తి కూడా లోపల రావడానికి వీల్లేదు. అలాగే బయట ఉన్న వ్యక్తి లోపల ఉన్న వ్యక్తి బయటకు వెళ్ళడం కానీ, బయట ఉన్న వ్యక్తి లోపల రావడం కానీ 9:30 నుండి 12:45 వరకు అలౌ చేయరు. అలాగే అందరినీ కూడా ఈ నో సెల్ ఫోన్ జోన్గా మొత్తం ప్రకటించడం జరిగింది. అక్కడ ఇన్విలేటర్స్ కానీ, డిఓ కానీ ఎవరు కూడా మొబైల్ ఫోన్ యూజ్ చేయకూడదు. సిఎస్ దగ్గర మాత్రమే మొబైల్ ఫోన్ ఉంటుంది. అది కూడా తప్పని పరిస్థితిలో ఉపయోగించడానికి అది లోపల సేఫ్ కస్టడీలో ఉంచవలసి ఉంటుంది అన్నమాట. అది సేఫ్గాను, అంతేగాని బయట యూజ్ చేయడానికి లేదు, రూమ్లో కానీ ఎక్కడ తీయడానికి లేదు. అలాగే ఏ ఒక్కరు కూడా సెల్ ఫోన్తో క్లాస్ రూమ్లోకి వెళ్ళే విధంగా ఉండకూడదు. అలాగే వంట వాళ్ళు కానీ, అలాగే వాళ్ళ అటెండర్స్ కానీ వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఏంటంటే ఐడి కార్డ్స్ ధరించవలసి ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే ఈ సంవత్సరం ఎస్ఎస్సి 2025 పరీక్షలు సజావుగా ఏమాత్రం ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇవన్నీ కూడా మన జిల్లా మేజిస్ట్రేటు అండ్ కలెక్టర్ గారు గౌరవ బిఆర్ అంబేద్కర్ గారి సూచనల మేరకు, అలాగే ఆర్జేడి శ్రీ విజయభాస్కర్ గారు సూచనలు, అలాగే ఇక్కడ స్టేట్ అబ్జర్వర్గా వచ్చిన తెహారా సుల్తాన్ మేడం గారి తాలూకు సూచనలు ఫాలో అయ్యి ఇక్కడ పకడ్బందీగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయడానికి మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా 10వ తరగతి ప్రస్తుతం పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. అంటే ప్రస్తుతానికి ఎంతమంది బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది, టోటల్ విద్యార్థుల సంఖ్య ఎంత? ఇప్పుడు 10th క్లాస్ రెగ్యులర్ మొత్తం విద్యార్థులు 23,765 మంది రాస్తున్నారు. దీంట్లో బాలురు 12,054 మంది, బాలికలు 11,711 మంది విద్యార్థులు డిఫరెంట్ సెంటర్స్లో రాయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ప్రస్తుతానికైతే మాత్రం జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైనటువంటి భద్రతల మధ్య అయితే మాత్రం ఎగ్జామ్స్ అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసుకుంటే ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టోటల్గా విద్యార్థులు చూసుకుంటే 23,765 మంది విద్యార్థులు అయితే మాత్రం ఉంటున్నారు. దీనికి సంబంధించి టోటల్గా ఫ్లయింగ్ స్క్వాడ్స్ చూసుకుంటే 7 మెంబర్స్ అయితే ఉన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ అయితే 36 మంది అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఉన్నారు. ఇది ప్రస్తుతానికైతే తాజా పరిస్థితి ఈ విధంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.